హక్కుల్ని అక్కడ వాళ్ళు అడ్డుకోవాలి. వాడి లక్ష్యం అది. మీరు దేవుడు అంటున్నాడు అనుకోండి, ఆ దేవుడు మా దేవుడు అంటాడు, మాకున్నాడు అక్కడ దేవుడు అంటాడు, నిన్నాడు అడుగు పెట్టి వాడి హక్కుల్ని ఎప్పుడైతే నిన్ను అడ్డుకుంటాడో నీకు సమస్య మొదలైపోతుంది, నీవు ప్రశాంతంగా ఉండలేవు. ఆ విధంగానే ఇజ్రాయిల్ వాళ్ళు తెలివిగా వ్యాపారం, ఇవన్నీ ఈ రెండు మతాలు కూడా చెప్పేది విషయం మర్చిపోతున్నాను. ఈ రెండు మతాలు కూడా వ్యాపార రీత్యా ఏర్పడిన మతాలే కానీ దేవుణ్ణి దర్శించాలా, మానవ కళ్యాణం జరగాల అనే ఉద్దేశంతో ఏర్పడిన మతాలు కావు. ఇది బాగా అర్థం చేసుకోండి. ఎందుకంటే దేవుడు అనేవాడు ఎప్పుడు ఎట్లా ఉంటాడు? మంచిగా ఉంటాడు, ప్రేమిస్తాడు, సమానత్వం చూపిస్తాడు, గొప్ప శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటాడు, భయపడడు, త్యాగం చేస్తాడు, ఇట్లాంటి ఉంటాయి. కానీ వీళ్ళ దేవుడికి వచ్చే కాలం అలా ఉండవు. మగ దేవుళ్ళు మాత్రమే ఉంటారు, ఆడవాళ్ళకి విలువ ఉండదు, అసలు సమానత్వం ఉండదు, అంత స్వార్థాన్ని మాత్రమే ప్రేరేపిస్తారు. అటువంటి వ్యాపారంతో ఏర్పడిన మతాలే ఈ రెండు కూడా. ఈ రెండు మతాల్ని మనం అడ్డుకోవాల్సిన అవసరం లేదు, వాటి గురించి మనం తెలుసుకుంటే చాలు. మనము మాత్రం ఏం చేసినా కర్తవ్యంతో పాటు కార్యాచరణ కావాలి. కార్యాచరణ కావాలంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా డబ్బు అవసరం. దానికి ఏం చేయాలా? వాళ్ళు 10% డబ్బులు ఇస్తున్నారు, మనం 5% వేయలేమా? ఏర్పాటు చేసుకోలేమా? మన సంఘాల్లో డబ్బులు 5% మన మతం ధర్మం కోసం ఖర్చు పెట్టలేమా? గుళ్ళు దేవుళ్ళకి ఇస్తా అన్నాం కదా, మన ధర్మం కోసం ఒక 5% డబ్బుల్ని ఒక వ్యవస్థీకృతంగా చేర్చలేమా? ప్రతి హిందువు చేర్చచ్చు కదా. ఆ డబ్బుతో మన చేతుల్లో ఉంటే మనం చేయలేమా? వాళ్ళు చేసి పిచ్చి పిచ్చి పనులన్నీ మనం చేయలేమా? అడ్డుకోలేమా? అడ్డుకోవచ్చు. ఆ ప్రయత్నం చేద్దాం కదా. ఒకటి. రెండవది ఇంకోటి ఏదో చెప్పినారు, డబ్బులు కాకుండా అధికారం కావాలి. అధికారానికి కోసం మనం ఏం చేస్తాం? వేరే వాళ్ళు చేస్తాం ఓట్లో. ఎందుకు వేయాలా? అధికారం అంటే ఎవరు ఉంటాయి? ఇబ్బంది లేదు కదా, మనమే కదా పిచ్చి వాడికి ఇస్తాను అధికారాన్ని. ఇటువంటి వాటిని ఆలోచన చేసుకోవాలి. సో ప్రతి సమస్య పట్ల మనం పరిష్కారాన్ని వెతకాలి, కానీ సమస్యను చర్చించుకుంటే మనకి ఏమీ రాదు. మనం ఆ దృష్టికోణంతో ఆలోచన చేద్దాం. జై శ్రీ.